పొద్దుగాల బాగానే చూస్తాను ఫోను. ఏం లేదురా వార్తలు చూస్తానా. ఇంకా ఫోన్లో వార్తలు చూసుడేంది? రోజు పొద్దుగాల పేపర్ వస్తుంది, ఇక పేపర్ లేదా ఇంటికాడ? ఈ రోజులల్లా ఎవడు పేపర్ ఎంచుకుంటాడు, ఎవరు పేపర్ చదువుతాడు, అంతా మొబైల్ మహిమ. ఈ సెల్లులు ఏమున్నది బావా, అప్పట్లో మంచిగా పేపర్ వస్తే పద వినోదాలు, సండే బుక్కులు వచ్చు, దాంతో అరగన టైం పాసు. దీంట్లో ఏముంది బావా ఇప్పుడు? సరే ఇదమే కానీ ఇవాళ ఏమన్నా హెడ్లైన్స్ ఉన్నాయా? ఉంది, ఇవాళ మంచి హెడ్లైన్స్ ఉందిరా. ఏంటిది బావా అది మంచి హెడ్లైన్స్? పెళ్ళి పిల్లలున్న మగంతో ఇంకో పెళ్లి కాని పోర్లు వేసిపోయిందట్రా. ఎప్పుడు కానీ ఈ పెళ్ళైన అంకులు గాళ్ళతోటి ఈ పెళ్లి కాని అమ్మాయిలు వేసిపోతే మరి మాలాంటి సింగిల్ గాల పరిస్థితి ఎట్లా బావా? 20+5 = 25, 30+5 = 35. అర్థమైందా? అర్థమైంది అన్నారుగా. ఇప్పుడు ఒక్కొక్కరిని క్వశ్చన్ అడుగుతా, అందరు సమాధానం చెప్పాలి. సాగరిక స్టార్ట్అప్. 15+15 ఎంతమ్మా? స్టార్ట్అప్. 9+9 ఎంత? ఏమైందిరా? 9+9 17. ఏం నేర్చుకుంటాను? వద్దాంత నేను ఒర్రి 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 చెప్తాను. అమ్మాయి అసలు మంచిగా చెప్పింది, చక్కగా ఇంటికి పోయి ఆ బర్రెలు కాసుకొని ఇంకో నువ్వు ఇటు రారా, తప్పు చెప్తావా? సేవక్ కూర్చోపోరా. అరే లక్కీ లేరా బాబు, నువ్వన్నా చెప్పురా. 9+9 ఎంతరా? 19 సార్. అరే ఆ రిచిగా అని అడిగితే 9+9 17 అంటుంది, నువ్వేమో 19 అంటావు. ఆ 18 తప్పు చేసిందిరా మిమ్మల్ని. అరే ఆ రిచిగా అని అడిగితే 9+9 17 అంటుంది, నువ్వేమో 19 అంటావు. ఆ 18 తప్పు చేసిందిరా మిమ్మల్ని. నువ్వు ఇటు రారా. అయితే 9+9 19. ఏం నేర్చుకుంటారా మీరు? నువ్వురా పో. మీరు ఏం నేర్చుకుంటారో ఏమో, నీకు చదువు చెప్పేవాళ్ళు నేను బతుకు అనుకొని పాలు పోసుకుని అయ్యమురా. ఈ సారు నన్ను మా దోస్తుల ముంగట కొట్టిండు. ఎట్లా వేసి మా అయ్యకి చెప్పి ఈ సార్ని కొట్టిపియాలి. ఈ సార్ నన్ను కొడతాడా? రేపు చెప్తా ఈ సార్ సంగతి మా బాబాయ్ తీసుకొని. ఈరోజు క్లాస్ ఇంతేరా బాబు. ఇవాళ ఎట్లా అని మంచిగా నేర్చుకొని రేపు మళ్ళీ రారి, ఓకేనా? అరే ఈ సారు 10 మందిలో నన్ను కొట్టి నా ఇజ్జత్ తీసిండు. ఎట్లయినా మా డాడీకి చెప్పి ఈ సార్ని కొట్టిపియాలి. మా డాడీ ఎక్కడున్నాడో అక్కడికి పోతా. హలో, అరే ఓ చిన్న సెటిల్మెంట్ ఉంది, చేసేద్దామా? అవో మా డాడీకి ఎక్కడున్నాడుగా, పోతా ఊరు. ఏంటి బిడ్డ ఇట్లా ఇచ్చినావు? డాడీ నన్ను మా సారు 10 మందిలా మా దోస్తుల ముంగట కొట్టిండు. అయిననేమన్నా చేస్తావా చేయవా? ఎవర్రా సారు? నేనే ఇంతవరకు నేను కొట్టలేదు. ఎవర్రా వాడు? మా సంగతి ఏంటో చూస్తాపా. ఎవర్రా ఇవాళ మన సంగతి చెప్తాపా. మా పిల్లగాన్ని ఎందుకో కొట్టినవాట. చిన్నప్పటి నుంచి నేనే ఇంతవరకు అనే దెబ్బేయలే. అల్లారు ముద్ర తెచ్చుకున్నా. నువ్వెవరిని కొట్టేదానికి? దేవుడు తప్పు చెప్పిండు. అంత మంచిగా చెప్పినా కూడా అన్ని రాంగే చెప్తాడు. అందుకే కొట్టినా. నేను ఎందుకు కొడతాను? నాకు కొట్టవలసిన అవసరం ఏముంటుంది? ఎంత తప్పు చెప్పినా కానీ కొట్టేదాన్ని నువ్వేవనిగా. నేనే కొట్టా ఇంతవరకు. ఆ ప్లేస్లో నాకు కొడుకున్నావో కొట్టుడే. ఇప్పుడే కదా వాళ్ళు నేర్చుకునేది, తర్వాత ఇది ఏం రాదు కదా. రే నీ కొడుకుంటే నువ్వు కొట్టుకుంటూ పోవచ్చు, నా కొడుకుంటే నేను కొట్టా. ఈరోజు గల్లబట్టి కొట్టినావు, రేపు నీ కొడుకు బతికైనా నీకే తెలుస్తుంది. చూద్దాం తీ. ఏదో ఒక రోజు వచ్చి మళ్ళా నువ్వు చేసిన కరెక్టే అని అంటావు. ఆ రోజు కొరకు నేను చూస్తా.
బాబాయ్ ఏమైనా గిట్లా వచ్చినావు? మా దోస్తులం కూడా మా సార్ నన్ను కొట్టిండు. నా ఇజ్జత్ మొత్తం తీసిండు సారు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అరే ఆ సార్ నిన్ను కొట్టిందంటే మన భవిష్యత్తు గురించి చెప్తారా, ఏదో రోజు మనం బాగుపడతామని చెప్తాడు. ఏం కాదు. గవన్ని కాదు, ఆ సార్ సంగతి చూస్తా ఎవడా. సరే తీరా, నేను సార్ దగ్గరికి వచ్చి మాట్లాడతా కానీ. అవు సారు, మా వాడిని ఎందుకో కొట్టిరాడా నిన్న? నీవాడు క్వశ్చన్ అడిగితే తప్పు చెప్పిండు, అందుకే కొట్టినా. అట్టి కొడదామా? అరే నేను సార్తో మాట్లాడతా, నేను నుంచి వెళ్ళిపో. సార్ నేను కూడా చిన్నప్పుడు ఇటువంటి తప్పు చేస్తేనే మా అబ్బాయి గారికి చెప్పిన, ఆ చెప్పుల వల్ల నా జీవితం ఖరాబ్ అయింది. మంచి పని చేసేది, కొడితే కొట్టిరు కానీ తీరాన్ని క్రమశిక్షణ పెట్టి. ఏ సార్ అయినా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, మా స్వార్థం కొరకు మేము ఆలోచించాం. సరే సార్, అప్పుడు మీరు వినకనే ఇట్లా అయినాం. ఇప్పుడైనా మీ గూడ మాట వింటారని చెప్పని మేము ఆశిస్తాం.